ఆలకించండి. తీర్థయాత్ర 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 తీర్థయాత్ర. నమస్కారం. మన ప్రసిద్ధ పర్వాల్లో దసరా అని వ్యవహరించుకుంటున్న విజయదశమి విశిష్టమైంది. ఇది వైయక్తిక సామాజిక సమన్వయాన్ని సంపాదించిన పర్వం. సంవత్సరం యొక్క ఉత్తరార్థానికి ఆరంభం దేవీ నవరాత్రులు. నవరాత్రి విధానాల పాటింపులో 10వ దినాన్ని చివరకు చేర్చుకోవటం కేవలం దేవీ నవరాత్రుల విషయంలో మాత్రమే ఒక విశేషంగా కనిపిస్తుంది. చేర్చుకున్న ఆ 10వ దినాన్ని విజయదశమి అని గుర్తించటం మరో విశేషం. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి దాకా సాగే దేవి పూజలు, జపాలు, పారాయణాలు తదితరాలన్నీ శక్తికి చెందిన ఉపాసనా రూపమైన తపో విశేషమే. దీనిని పురస్కరించుకుని ఈటీవీ 2 శక్తి రూపాలైన మహాసరస్వతి, మహాకాళి, కనకదుర్గ అమ్మవార్ల ఆలయాల క్షేత్రాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేసింది. దీనిలో భాగంగా ఈరోజు బాసరలోని శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయ వైశిష్ట్యాన్ని వీక్షిద్దాం. శరదిందు సమాకారే శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే సరస్వతి నమోస్తుతే. పరమ పావని, శాంత స్వరూపిణి, సకల విద్యల భాగ్యాన్ని కలిగించే కరుణామయి, జ్ఞాన సరస్వతి కొలువై ఉన్న సుందర ప్రశాంత క్షేత్రం బాసర. సాక్షాత్తు జ్ఞాన సరస్వతి కరుణా కటాక్ష వీక్షణాలతో పునీతమైన ఈ దివ్యక్షేత్రం ఆదిలాబాద్ జిల్లాలో పవిత్ర గోదావరి నది సమీపాన ఉంది. దేవి యొక్క శక్తి స్వరూపాలు అనేకం, అనంతం. ఆమె శక్తి స్వరూపిణి. మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి రూపాలలో వ్యక్తమైన శక్తి దేవీ నవరాత్రులలో మన పూజా పురస్కారాలకు, ఉపాసనాలకు మూల శక్తుల సంపుటి. ఈ ముగ్గురిలో మహాసరస్వతి సత్వగుణాధీశ్వరి. అలాంటి మహాసరస్వతి కొలువై ఉన్న బాసర క్షేత్రాన్ని వాసర అని, వ్యాసపురమని, వ్యాసపురి అని పిలిచేవారు. కాలక్రమంలో అదే బాసరగా రూపాంతరం చెందింది. ఈ క్షేత్రంలో కొలువై ఉన్న జ్ఞాన సరస్వతి అమ్మవారిని వ్యాస మహర్షి ప్రతిష్ఠించారని బ్రహ్మాండ పురాణం ద్వారా అవగతమవుతోంది. బాసరకు చేరుకునే భక్తులు ముందుగా ఇక్కడకు సమీపంలోని పుష్కర్ ఘాట్కు చేరుకుంటారు. గోదావరి నదిలోకి దిగి ఓం శారదా మాతయే నమః అంటూ స్నానాధికాలు ముగిస్తారు. విశాలంగా ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ ఘాట్ సుందర ప్రకృతి దృశ్యాలకు నిదర్శనంలా దర్శనమిస్తుంది. ప్రధానాలయంలో సుందరేశ్వర స్వామివారు లింగరూపంలో దర్శనమిస్తారు. అలనాటి రాజులు ప్రతిష్ఠించిన ఈ శివలింగం మహిమాన్వితమైందిగా చెబుతారు. సూర్యుని కిరణాలు నేరుగా శివలింగంపై పడటం వల్లే స్వామివారికి సూర్యేశ్వర స్వామి అని పేరొచ్చిందని చెబుతారు.
ఇక్ష్వాకు మహారాజు కనిష్టపుత్రుడు దండకుడు శుక్రాచార్యుని జ్యేష్ఠపుత్రిక అరజాయను బలత్కరించాడట. దానికి కోపించిన శుక్రాచార్యుడు దండకునికి శాపమిచ్చాడట. ఆ కారణంగా దండకునికి రాజ్యమంతా మహారణ్యంగా మారిపోయిందిట. దండకుడు ఈ క్షేత్రాన్ని పాలించాడు కాబట్టి దండకారణ్యం అని పేరు వచ్చింది. అలాగే వేదవ్యాసుడు సరస్వతీమాతను ఆరాధించి సరస్వతీమాతకు సాక్షాత్కారాన్ని పొందాడని పురాణాల ద్వారా అవగతమవుతోంది. జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి ఎడమవైపు భాగంలో వ్యాస మందిరం దర్శనమిస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ మందిరంలో ప్రతిష్ఠితమైన వ్యాస భగవానుడి దర్శన మాత్రం చేతనే పుణ్యఫలాలు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. దేవీ నవరాత్రులలో మనం పూజించే అమ్మ సర్వదేవతా శక్తిమయురాలు. శ్రద్ధలో నిర్దోషముగా కార్యనిర్వహణ అన్నింటియందు ప్రశాంతంగా ఖచ్చితంగా సాధించిన పరిపూర్ణత్వం, ప్రగాఢమైన జ్ఞాన సామర్థ్యంతో వెలయు దేవతామూర్తి మహాసరస్వతి. జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ ప్రాంగణమంతా సుందర పూదోటలతో ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రధానాలయానికి ముందు భాగంలో గాలిగోపురం దర్శనమిస్తుంది. ప్రధానాలయ ప్రాంగణమంతా భక్తులతో సందడిగా ఉంటుంది. ఓం సరస్వతి మాతయే నమః అంటూ స్మరించుకుంటూ భక్తులు ఇక్కడ అమ్మవారి ఆలయం చుట్టూ భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు చేస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న రావి వేప వృక్షాలు పూర్వకాలం నాటివని, ఇవి భక్తుల మనోగతాలను తెలుసుకుని సఫలీకృతం అయ్యేట్టు దీవిస్తాయని చెప్తారు. ఈ మహావృక్షాలకు ముందు భాగంలో వివిధ దేవీదేవతల శిలా విగ్రహాలు దర్శనమిస్తాయి. కార్తీక మాసంలో ఇక్కడ మహిళా భక్తులు నిత్య దీపారాధన చేసి తరిస్తారని చెప్తారు. పాలరాతితో చేయబడిన దత్తాత్రేయుని మూర్తి రూపం భక్తులను భక్తి పారవస్యంలో ముంచెత్తుతుంది. ఈ పాలరాతి దత్తాత్రేయ విగ్రహానికి ముందు భాగంలో స్వామివారి పాదుకలు దర్శనమిస్తాయి. ఉదుంబుర వృక్షం కింద ఉన్న ఈ మందిరంలో దత్తాత్రేయుని దర్శనం మాత్రం చేతనే సర్వ కలుషితాలు శుచి అవుతాయని చెప్తారు. ప్రధానాలయంలో గర్భగుడికి ముందు భాగంలో ఉన్న మండపంలో అమ్మవారి పంచలోహ విగ్రహం భక్తులలో అమ్మవారి పట్ల భక్తిభావాన్ని పెంచుతుంది. ఇక్కడ విధిగా ఉంచిన పీఠంపై అమ్మవారిని స్థాపించి ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహిస్తారు. వందలాది మంది భక్తులు ఇక్కడ అమ్మవారి గర్భగుడికి వెనక భాగంలో తమ అదృష్టం తెలుసుకోవటానికి వల్లులు పట్టుకుంటారు. సరస్వతీమాత కరుణా కటాక్షాలు అనిర్వచనీయమైనవి. ఏకాగ్ర చిత్తం సాధించినప్పుడే ఎవరైనా దేనిలోనైనా విజయం సాధించటం జరుగుతుంది. అలా బుద్ధి, మనసులను ఏకాగ్ర చిత్తంతో ఉంచి జ్ఞానప్రకాశాన్నిచ్చే చల్లని తల్లి సరస్వతి. ఆ కారణంగానే సరస్వతి మాతకు నవరాత్రులలో ఘనంగా పూజలు నిర్వహిస్తారు. బాసర క్షేత్రాన అమ్మవారు వెలవటం వెనక ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది. పూర్వం వ్యాస మహర్షి
సరస్వతీ మాతను ఆరాధించటానికి గాను గోదావరి నుంచి ఇసుకను తెచ్చి అమ్మవారి రూపంగా ఆరాధించాడట. వ్యాసుని మనోభీష్టం మేరకు అమ్మవారు ఇక్కడ ఈ ఇసుకలోనే వెలసినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ మండపాన్ని దాటి గర్భగుడిలోకి ప్రవేశించిన భక్తులు జ్ఞాన సరస్వతి అమ్మవారి దివ్య మంగళ శిలారూపాన్ని దర్శించి అలౌకిక ఆనందాన్ని పొందుతారు. శారదా లలితావాణి భారతీ సుందరీ పర రమాకాళీ భగవతి చారువీణ ధరాశుభ గాయత్రి శాంకరి శుద్ధా మునివృంద నిషేవిత సంపత్కరీ సుధా సాధ్వి సర్వకారణ రూపిణి అంటూ భక్తితో అమ్మవారిని ప్రార్థిస్తూ చేతులు జోడిస్తారు. అమ్మవారి విగ్రహానికి పక్కన మహాలక్ష్మి అమ్మవారి మూర్తి రూపం కూడా భక్తులను భక్తి పారవస్యంలో ముంచెత్తుతుంది. ఇప్పుడు అమ్మవారికి దసరా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి ఈరోజు మూలా నక్షత్రము సరస్వతి పూజ ఉంటుంది. ఈ సరస్వతి పూజ అమ్మవారికి విశేషంగా అమ్మవారి యొక్క 64 కాలతో కూడినటువంటి చతుషష్ఠి మహాపూజ అమ్మవారికి చేస్తారు. తర్వాత సరస్వతి పూజ, లలితా సహస్రనామ పూజ, తర్వాత సరస్వతి సహస్రనామాలతో కూడుకున్నటువంటి పూజలు అమ్మవారికి జరుపుతారు. అదేవిధంగా వచ్చినటువంటి భక్తుల యొక్క పిల్లలకు సరస్వతి రూపంగా భావించి వారికి చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం మూలా నక్షత్రం రోజు చేస్తాము. మరియు ఈ మూలా నక్షత్రం రోజు చేసినటువంటి పిల్లలు అక్షరాభ్యాసం చేసే పిల్లలకు మంచి ఉన్నత విద్యలు మరియు అమ్మ సరస్వతి కృపాకటాక్షం కలుగుతుంది. వాణి భారతి గైకొను హారతి, వాణి భారతి గైకొను హారతి, శ్రీవాగ్దేవి వందనమిదిగో, శ్రీవాగ్దేవి వందనమిదిగో. ఇంద్రుడు, సూర్యుడు, గణపతి, విష్ణువు, శంకరుడు తదితర దేవతలు ఇక్కడే బాసర క్షేత్రంలోనే తపమాచరించటం వల్ల బాసర క్షేత్రం అత్యంత పవిత్రమైందని చెబుతారు. ప్రశాంత వాతావరణంలో ఉన్న మహంకాళి అమ్మవారి దర్శన భాగ్యం బహుజన్మల పుణ్యఫలంగా భక్తులు విశ్వసిస్తారు. జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి సమీపంలో కొండ మీద వ్యాసగుహ దర్శనమిస్తుంది. ఒకే మనిషి అతి కష్టం మీద వెళ్లగలిగే ఈ గుహలోనే వ్యాస భగవానుడికి సరస్వతీమాత సాక్షాత్కారం కలిగిందని చెబుతారు. గుహలోకి చేరుకున్న భక్తులకు సరస్వతీమాత శిలా ప్రతిమ దర్శనమిస్తుంది. చదువులనిచ్చే చల్లని తల్లి సరస్వతి. ఆ కారణంగానే విజయదశమి రోజులలో సరస్వతీమాతను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.
అలాగే ఈ క్షేత్రంలో అక్షరాభ్యాసాలు ఓ సంప్రదాయంగా అమ్మవారి పట్ల భక్తుల విశ్వాసాలకు నిదర్శనంగా విరాజిల్లుతున్నాయి. జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో అక్షరాభ్యాసం ఓ సంప్రదాయంగా అనాదిగా వస్తోంది. ఇక్కడ అమ్మవారి సమక్షంలో అక్షరాభ్యాసం జరుపుకునే పిల్లల భవిష్యత్తు అమోఘంగా వెలిగిపోతుందని భక్తులు విశ్వసిస్తారు. అలాగే ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకునే పిల్లలకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని భక్తులు విశ్వసిస్తారు. దేశంలో అత్యంత ప్రముఖంగా నిర్వహించబడుతున్న ఈ అక్షరాభ్యాస ప్రక్రియ భక్తులలో అమ్మవారి పట్ల ఉన్న విశ్వాసాన్ని ప్రస్ఫుటింపచేస్తుంది. అక్షరాభ్యాస ప్రక్రియను ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఉన్న ఓ మండపంలో అమ్మవారి ప్రతిమ ఎదుట నిర్వహిస్తారు. దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించటం అమ్మవారి పట్ల భక్తులకున్న భక్తి విశ్వాసాల్ని ప్రస్ఫుటింపచేస్తాయి. మూలా నక్షత్రం సరస్వతి నక్షత్రం. అందుకని ఈ దేవీ నవరాత్రుల్లో వచ్చే మూలా నక్షత్రం మొదలుకుని శ్రవణ నక్షత్రం వరకు అంటే నవరాత్రుల చివరి భాగంగా సరస్వతి పూజలు నిర్వహిస్తారు. జ్ఞాన సరస్వతి అమ్మవారి లీలలు అనంతమైనవి, అనన్య సామాన్యమైనవి. ఇక్కడ సరస్వతి అమ్మవారు భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్నారు.